దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. లడ్డు ప్రసాదం తదితర విభాగాల్లో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా రిజిస్టర్తో పాటు ఆడిట్ను తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే గత కొన్ని ఏళ్లుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అనేక అవినీతి ఆరోపణలు అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారి రమణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా క్షుణ్ణంగా లడ్డూతో పాటు వివిధ విభాగాల్లో క్షుణ్ణంగా రికార్డులను ఆడిట్ను తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయం వరకు తనిఖీలు దాడులు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. ఒక్కసారిగా ఈ తనిఖీలు దాడులు ఏసీబీ అధికారుల నేపథ్యంలో ఆలయంలో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తనిఖీలు గతంలో కూడా పలుమార్లు జరిగాయని, కానీ ఈసారి కూడా అలానే కొనసాగుతున్నాయా లేక అవకతవకలు బయటపడే అవకాశం ఉందా అనే ఉత్కంఠతోని రాజన్న భక్తులతో పాటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తనిఖీలు పారదర్శకంగా జరిగి రాజన్న భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు, లడ్డు ప్రసాదాలు అందే విధంగా చూడాలని భక్తులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గల శ్రీ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్లో యువ కార్యాలయంలో ఏసీబీ మేము ఆకస్మిక తనిఖీ చేపట్టాము. నేను కరీంనగర్ డిఎస్పీ ఏసీబీ డిఎస్పీని మా సిబ్బంది మరియు మా ఇన్స్పెక్టర్స్ సిబ్బందితో పాటు వివిధ శాఖలు అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్, తునికల కొలతల శాఖల ఇన్స్పెక్టర్ అండ్ శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు, ఆడిటర్ గారితో పాటు వచ్చి ఇక్కడ అన్ని రికార్డ్స్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం వచ్చాము. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నో ఆరోపణల నేపథ్యంలో మేము ఈ తనిఖీలు చేపట్టాము. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ పూర్తయిన తర్వాత ఈ సమగ్ర దర్యాప్తు రిపోర్ట్ని మేము గవర్నమెంట్కి మా ఉన్నతాధికారులను పంపిస్తాము. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతుంది.